మా చెల్లె ఫుట్బాల్ గురించి గుర్తు చేస్తుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగులన్నం పెట్టి 160 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు. మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటాడు. మరి డబ్బులు లేకపోతే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు, మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఇంకో ప్యాలెస్ కట్టుండు రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో ఆయన క్యాంప్ ఆఫీస్ కడుతున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 100 crores పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడతా ఉన్నాడు. డిప్యూటీ సీఎం 5 కోట్లు ఖర్చు పెట్టి 3వ క్యాంప్ ఆఫీస్ కట్టాడు మొన్న. 20,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు తప్ప పేదలకు ఇవ్వమంటే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు.